ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. కృష్ణం వందే జగద్గురుం, అర్జునం వందే జగదేకవీరం. మనకి ఈ వారాన్ని కనుక చూసుకున్నట్లయితే గ్రహాలు ఎవరి ఇంట్లో ఏ గ్రహాలు ఉన్నాయో చూద్దాం. కుంభరాశిలో రాహువు శని వక్రించి మరి మీనరాశిలో ఉన్నాడు. అలాగే కుజుడు మనకి ఈ యొక్క మిథున రాశిలో ఉన్నాడు. ఆ తర్వాత మనకి కేతువు రవి ఇద్దరు కూడా సింహరాశిలో ఉన్నారు. బుధుడు గురుడితో కలిసి కర్కాటక రాశిలో ఉన్నాడు. దాని తదనంతరం ఆఖరి రోజుల్లో సింహరాశిలోకి బుధుడు వస్తున్నాడు. అంటే రవి బుధ కేతువులు ముగ్గురు కూడా సింహరాశిలో ఉన్నారు. ఈ విధంగా ఉన్నప్పుడు ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఒక్కొక్క రాశి వారీగా ఏ ఫలితాలు ఇస్తాయో మనం చూద్దాం. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ శుభవార్త. భార్యాభర్తలందరూ కూడా కొట్లాడుకున్నారు, కోర్టులకు వెళ్ళిపోయారు, అయినా సరే ఇప్పుడు మళ్ళీ కలిసిపోయారు. లాభాలు బ్రహ్మాండంగా వస్తున్నాయి. పిల్లల ప్రొడక్షన్ కూడా బాగా అధికంగా చేస్తారు. మన చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని ఎక్కువ మంది పుట్టించండి అంటున్నారు. ఇక ఈ కన్యారాశి వాడికి అందరికీ కూడా లాభంలో ఉన్న గురుడు వల్ల సంతానాన్ని పెంచుకోవాలి అనేటటువంటి ఆలోచనలు వస్తాయి. కొంతమంది మరి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆడపిల్లల సంతానమేమో అని చెప్పి మనకి బ్యాన్ చేసేసినా సరే హాస్పిటల్లో ఎలాగోలాగా స్కానింగ్ ద్వారా మరి ఆడపిల్లలు ఉన్నారని చెప్పి ముగ్గురు ఆడపిల్లలను 3 సార్లు అబార్షన్ చేయించిన వాళ్ళు అనేటటువంటి వాళ్ళందరూ కూడా మనం చూస్తూ ఉన్నాం యూట్యూబ్లో. అక్కడ ఇలా చేయకండి దయచేసి. ఎందువల్లంటే మగ సంతానం ఒక్కటే సంతానం అనుకోకండి. ఈ యొక్క బేటీ బచావో అనేటటువంటి నినాదాన్ని మోడీ గారు ఇచ్చారు, అది చూడండి, పాటించండి. ముఖ్యంగా కన్యారాశి వాళ్ళే చేస్తున్నారు. అదేవిధంగా ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా బంధువులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరిగిపోతాయి. విదేశాల్లో ఉద్యోగాల కోసం చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నారు, అవన్నీ కూడా జరిగిపోతాయి. జీతబత్యాలు పెరగడంతో పాటు మిత్రులు కూడా మీకు పెరిగిపోవడం అనేటటువంటి జరుగుతాయి. మీ అత్తగారిని మీ ఆడపడుచుల్ని పొందిగ్గా చేసుకోవాల్సినటువంటి సంసారాన్ని మీరందరూ కూడా బంధువులతో ఫ్రెండ్స్తో ఎప్పుడు గలగల అంటూ చక్కగా కిలకలా అంటూ నవ్వుతూ చేసుకోవడం చాలా బ్రహ్మాండం. కానీ ఆర్భాటాలకి ఎక్కువ వెళ్ళకండి, అప్పుల పాలైపోతారు. ఇక ఈ రాశి వారు అందరూ కూడా దూర ప్రయాణాలు చేస్తారు. పిల్లల సీట్ల కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీ భర్త మీకు సహకరించరు, అయినప్పటికీ కూడా మీరు ముందుకు వెళ్తారు. ఈ యొక్క శని సప్తమ స్థితిగతుడై ఉన్న కారణంగా వక్రించినటువంటి శని వల్ల అనేకమైనటువంటి వివాదాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. పరిహారం దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యారాశి వాళ్ళందరూ కూడా మనకి కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ అమ్మవారు త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె మంత్ర జపాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. అండ్ మేడి చెట్టును మీ ఇంట్లో పెంచుకోండి. ఈ రకంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.